నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేతలు, అధికారులు. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ను గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా, శ్రీనివాస వర్మను ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నియామకం. టీడీపీ ఎప్పుడూ హింసను ప్రేరేపించదు, అవినీతి అధికారులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్న పట్టాభి. ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. సంబరాలు జరిపిన పార్టీ శ్రేణులు, అభిమానులు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు హాజరు కానుండటంతో హెలీప్యాడ్లతో పాటు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లను మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు ఇతర నాయకులు పరిశీలించారు. కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలి కేబినెట్ భేటీ ప్రధాని మోడీ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా శాఖల కేటాయింపు జరిపారు. రామ్మోహన్ నాయుడిని పౌర విమానయాన శాఖ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా నియమించారు. శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కేటాయించారు. హింసను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రేరేపించదని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు పోరాడాయని చెప్పారు. నారా లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ అని, ఐపీసీ సెక్షన్ పవర్ ఏంటో చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి తెలియచేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం. రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి, అవినీతి పరులైనటువంటి అధికారులందరి సంగతి తేలుస్తాం. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెబుతాం. దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అరండలపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గళ్ల మాధవితో పాటు పార్టీ నాయకులు చిట్టిబాబు, హనుమంతరావు, మర్రిపాటి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజకీయాల్లో బాలకృష్ణ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. బాలయ్య బాబు అంటేనే ఒక ఎమోషన్, ఒక డిసిప్లిన్, ఒక రెబల్. మాకెప్పుడు మా మనసులో అలాగే ఉండిపోతారు. ఎందరికో ఆయన కూడా స్ఫూర్తిదాయకులు. ఈరోజు ఒక వ్యక్తి డిసిప్లిన్డ్గా ముందు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నారు అని అంటే అది బాలకృష్ణ గారు. మా అందరికీ కూడా ఆదర్శప్రాయులు. ఆయన పుట్టినరోజుని ఇలా అందరం కలిసి మా కార్యకర్తలతో, డివిజన్ లీడర్లతో కలుపుకొని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఏషియాలోనే ప్రతిష్టాత్మకమైన బసవతారకం ఇన్స్టిట్యూట్కి ఆయనే చైర్మన్గా వ్యవహరిస్తూ అనేక మంది క్యాన్సర్ పేషెంట్లని బ్రతికించిన గొప్ప నాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు. హ్యాట్రిక్ విజయంతో హిందూపురం నుండి గెలిచిన బాలకృష్ణ గారు ఈసారి క్యాబినెట్లో కూడా ఉండబోతున్నారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, బాలయ్య బాబు గారు పేదలకు అండగానే ఉండటం కాకుండా ప్రజాసేవలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, మా బాలయ్య బాబు రాష్ట్రంలోనే కాదు
భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్నాడు. అత్తలూరు గ్రామంలోని శ్రీ సీతారామ శ్రీ వేణుగోపాల స్వామివార్ల దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దుళ్లుపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీపతి స్వామి వేద ఆశీర్వచనం అందించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల అనంతర పరిణామాలు, ఇతర అంశాలను జగన్ దృష్టికి నేతలు తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని జగన్ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం రేపు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించవలసిందిగా గవర్నర్ను కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బుధవారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు వేడుకల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. కొత్తపేటలో జరిగిన బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయన్నారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై స్ఫూర్తిగా నిలిచారన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించారన్నారు. కార్యక్రమంలో నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్, శనక్కాయల ఉమాశంకర్, కార్పొరేటర్ పోతురాజు సమత, చిట్టిబాబు, సత్యం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసుకొని మూడోసారి హ్యాట్రిక్గా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరికీ ధైర్యం నింపుతూ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నేనున్నానంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలకు, ప్రజలకు భరోసా కల్పించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి నాయకుడి స్ఫూర్తితో ప్రతి ఒక్క యువకుడు కూడా, ఎందుకంటే ఇప్పటికి 61 సంవత్సరాలు వచ్చినా కూడా 109 సినిమాలు చేసి ఇప్పటికి కూడా అనేక మంది యువ హీరోలతో పాటు తను కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక సినిమాలు నటిస్తూ యువకులకు ఒక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు తప్పకుండా రాజకీయాలనే కాకుండా జీవితంలో ఆయన మరింత అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రగతి నగర్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో ఆవశ్యకతతో కూడుకున్నదని అన్నారు. విద్యార్థులకు ఉద్యోగ కల్పన సాధించాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని అన్నారు. 30 ఏళ్ల క్రితం అయితే టైప్ నేర్చుకునేవాడు. టైప్ మిషన్, టైప్ నేర్పే కేంద్రాలు ఉండే. పొద్దున్నే పిల్లలు కాగితం వచ్చుకుని టైప్ చేసుకోవడానికి వెళ్ళేవాడు. ఇవాళ టైప్ మిషన్లో టైప్ అంతా వెళ్ళిపోయింది. కంప్యూటర్ శిక్షణ, కంప్యూటర్స్ కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక ఉపాధి కలగడానికి అవకాశం. కంప్యూటర్ ఆపరేటర్ దొరక్క ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మా ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ అవసరం. బ్రాడీపేటలో 15-20 వేల రూపాయలు సిద్ధంగా ఉన్నాం, కానీ మనిషి దొరకడం లేదు. అలాంటి పరిస్థితి ఉంది. అందుకని మనం చదువుకుంటూనే కంప్యూటర్స్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి. తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ కార్యాలయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో మా మన్మోహన్ కృష్ణ యువసేన ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అనేక చోట్ల అభిమానులు భారీ ఎత్తున ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. అనేక చోట్ల కేకులు కట్ చేయటం, అలానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం, అనేక మంది బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఈ పుట్టినరోజు బాలకృష్ణ గారికి ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన హ్యాట్రిక్ హీరో, హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెండూ అయ్యారు. సినిమాల్లో అఖండ, తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరితో ఈ సంవత్సరం ఆయన హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. అలానే హిందూపూర్ ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించి ఈ సంవత్సరం ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సత్తెనపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా పలు వృద్ధాశ్రమాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిని ఆమె కార్యాలయంలో పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు కలిసి అభినందించారు. ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో నగరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నవభారత్ నగర్ లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కేక్ కట్ చేసి పెమ్మసాని చంద్రశేఖర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ లో పెమ్మసానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అమరావతి అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. రానున్న రోజుల్లో పెమ్మసాని జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో మనవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గుంటూరు ప్రజలు అమరావతి ఏ విధంగా పరుగులు పెడుతుంది అన్న దానికి ఒకే ఒక్క నిదర్శనం ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర మంత్రి హోదా రావటం. వారు అత్యున్నత స్థాయిలో ఈ గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా యువత విద్యార్థి లోకానికి ఒక ఆదర్శవంతంగా నిలవాలని ఇప్పటికే ఆయన అమెరికాలో కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఆ కంపెనీని తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సందర్భంలో ఆయనకి మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఇవాళ ఆయన కేంద్ర మంత్రి రావటం మా అందరికీ శుభదాయకం. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 13వ తేదీన పాఠశాలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు సంఘాలు కోరాయి. దీంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. సిద్ధార్థ్ నగర్లోని అంబటి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆయన చిత్రపటానికి చీర, పూలు, బొట్టు ఇచ్చి నిరసన తెలిపారు. వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో దిక్కులేని స్థితిలో అంబటి రాంబాబు ఉన్నారన్నారు. పట్టిసీమ పోలవరాన్ని పూర్తి చేయమని పదవి ఇస్తే ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు ఆయన కుటుంబంపై ఆరోపణలు చేశారన్నారు. మరోసారి అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మనవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి నువ్వు నీ పరిస్థితి మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తనైనా విమర్శిస్తే గుర్తుపెట్టుకో రాంబాబు, ఏం చేశావు నువ్వు? 2.5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా?
పట్టుసీమ గురించి నీకు తెలుసా? నీకు తెలిసింది ఒకటే, ఈ వైసీపీ కేబినెట్ లో తెలిసింది ఒకటే, రాజకీయంగా విమర్శలు చేయాలి. కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు. కమిషనర్ ఛాంబర్లో నగరంలో వీధి దీపాలు, తాగునీటి సరఫరా, అవుట్ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు తదితర అంశాలపై ఎస్ఈఈలతో కమిషనర్ కీర్తి చేకూరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీధి దీపాలు అన్ని వెలిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులు 48 గంటల్లోనే పరిష్కారం చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు, పరిశీలించిన టీడీపీ నేతలు, అధికారులు. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ను గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా, శ్రీనివాసవర్మను ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నియామకం. టీడీపీ ఎప్పుడూ హింసను ప్రేరేపించదు, అవినీతి అధికారులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్న పట్టాభి. ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు, సంబరాలు జరిపిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.